ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఎస్డిఏ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తున్నాను. తల్లిపాలలో ఏ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ సి విటమిన్. సి విటమిన్ అనేది తల్లి యొక్క పాలల్లో తక్కువగా ఉంటుందన్నమాట. నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, చంటి పిల్లల యొక్క బరువును కొలుచుటకు దేనిని వాడతారు? దీని యొక్క ఆన్సర్ సాల్టర్ స్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక కొలతల యొక్క పరిమాణాన్ని జాతీయంగా ఏది నిర్ణయిస్తుంది? దీని యొక్క ఆన్సర్ ఐసిఎంఆర్. నెక్స్ట్ క్వశ్చన్, 6 నెలలు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉన్న శిశువు బరువు ఎంత పెరుగుతుంది? 6 నెలలు వచ్చేసరికి రెట్టింపు అవ్వాలి కాబట్టి రెట్టింపు పెరుగుతుంది. రెట్టింపు అంటే పుట్టినప్పుడు 3 కేజీలు ఉంటే ఆ బిడ్డ 6 నెలలు నిండేసరికి 6 కేజీలు అవ్వాలి. అదే 3.5 కేజీలు ఉంటే 6 నెలలు నిండేసరికి 7 కేజీలు అవ్వాలి. అప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించాలన్నమాట మనం. అలాగే పిల్లల్లో పోషక స్థాయి ద్వారా పెరుగుదలను కనుగొనకు తేలికైన కొలమానం ఏది? ఇది అందరికీ తెలిసిందే. బరువు ద్వారానే కదా వాళ్ళ పోషణ స్థాయి మనం తెలుసుకుంటాం. దీని యొక్క ఆన్సర్ బరువు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరానికి అవసరమయ్యే శక్తినిచ్చే పోషకాలు సరిగా అందనప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే జబ్బు? దీని యొక్క ఆన్సర్ మరాస్మస్ అంటే కట్టెనంజు. కట్టెనంజు వ్యాధి అంటే పిల్లలు బాగా ఎండిపోయి బొయ్యకులు సన్నగా కనపడతారు. దీన్నే కట్టెనంజు లేదా మరాస్మస్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఎప్పుడు ఏర్పడుతుంది? రక్తంలో హెమోగ్లోబిన్ 11% కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ గర్భిణిని మనం రక్తహీనత గర్భిణీ కింద గుర్తించాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చేతి దండ మధ్య భాగం ద్వారా ఏమి తెలుస్తుంది? దీని యొక్క ఆన్సర్ తీవ్ర స్థాయి లోపపోషణను గుర్తించడానికి చేతి దండ మధ్య భాగం తెలుస్తుందన్నమాట. శిశుపాల పదార్థాలు, పాల బాటిల్స్, శిశు ఆహారం నియంత్రణ, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ యొక్క చట్టం 1992లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గర్భంలో ఉన్నప్పుడు ఆహారంలో అయోడిన్ లోపించినప్పుడు పుట్టిన బిడ్డకు ఏ జబ్బు వస్తుంది? దీని యొక్క ఆన్సర్ క్రెటినిజం. నోట్ చేసుకోండి, క్రెటినిజం. నెక్స్ట్ క్వశ్చన్, చంటి పిల్లలకు తట్టు రాకుండా ఏ నెలలో టీకాను ఇవ్వాలి? 9 నెలలు నిండిన తర్వాత చంటి పిల్లలకు తట్టు రాకుండా టీకా అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, చెత్తా చెదారాన్ని పూడ్చిపెట్టే విధానాన్ని ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ ఫిట్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ కర్మాగారాలు ఉన్న ప్రదేశంలో మరియు పట్టణాల్లో ఏ వాయువు వాతావరణ కాలుష్యానికి కారణం అవుతుంది? దీని యొక్క ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో యాంటీజెన్ చొరబడినప్పుడు తయారయ్యే వ్యాధి నిరోధక పదార్థం? దీని యొక్క ఆన్సర్ యాంటీబాడీస్. నెక్స్ట్ క్వశ్చన్, 9 నెలలు నిండాక పుట్టిన బిడ్డ ఉండవలసిన కన్నా 10% తక్కువ ఉంటే ఏమంటారు? లో బర్త్ వెయిట్. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన తదుపరి 4 వారాల లోపు లేక 28 రోజుల లోపు బిడ్డను ఏమంటారు? నవజాత శిశువు, నియోనేటల్ బేబీ అంటారనమాట, నవజాత శిశువు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఉన్న తేమ శాతాన్ని ఏమంటారు? హ్యూమిడిటీ. నోట్ చేసుకోండి, ఇలాంటివి కన్ఫ్యూజ్గా ఉంటాయి ఎగ్జామ్ టైంలో. 4 ఆన్సర్లు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నోట్ చేసుకుంటుండండి. అలాగే ఒక జబ్బు తక్కువ స్థాయిలో వ్యాపించి ఎక్కువ కాలం ఒకే ప్రాంతానికి పరిమితమైనప్పుడు అది ఏమంటారు? దీన్ని ఎపిడెమిక్ అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫెంటోమీటర్ దేనికి ఉపయోగిస్తారు? ఇది పిల్లల యొక్క బరువును కొలవడానికి, పిల్లల యొక్క పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు. ఇన్ఫెంటోమీటర్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే పిల్లల యొక్క పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు. అదే సాల్టర్ స్కేల్ అయితే బరువును కొలవడానికి ఉపయోగిస్తారు. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సంవత్సరాల్లో పిల్లల్లో లేదా నిలబడలేని పిల్లల బరువు తూచే సాధనంలో ఎంత బరువు తూయవచ్చు? సాల్టర్ స్కేల్ తెలుసు కదా, 25 కేజీల వరకు బరువును చూడవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఆటలు పిల్లల్లో సాంఘీకరణకు తోడ్పడతాయి? సాంఘీకరణకు తోడ్పడే ఆటలు గ్రూప్ ఆటలు. బయట ఆటలు, గ్రూప్ ఆటలన్నీ సాంఘీకరణకి తోడ్పడతాయి అన్నమాట. వ్రాయుట, చదువుట మరియు లెక్కించుట ఏ విద్య ద్వారా ప్రవేశపెట్టారు? ప్రాథమిక పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్. గర్భధారణ నుండి ప్రసవించే సమయం వరకు గల దశను ఏ దశ అంటారు? దీని యొక్క ఆన్సర్ గర్భిణి, చూలింత దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దశలో తోటి స్నేహితుల ప్రభావం అధికంగా ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ కౌమార దశ. ఈ వయసులో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడాలన్నమాట, ఎందుకంటే తోటి స్నేహితుల ప్రభావం అధికంగా ఉండే వయసు కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్. అంగన్వాడీలో పిల్లల బరువును గుర్తించే పట్టికను ఏమంటారు? తెలుసు కదా అందరికీ, పెరుగుదల పట్టిక, గ్రోత్ చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విద్యలో సెన్సరీ ట్రైనింగ్ను ప్రవేశపెట్టిన విద్యావేత్త? దీని యొక్క ఆన్సర్ మాంటిస్సోరీ. తెలుసు కదా, అయినా నోట్ చేసుకోండి, మాంటిస్సోరీ. నెక్స్ట్ క్వశ్చన్. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు పిల్లలను దేనిని గురి చేయవచ్చు? బుద్ధిమాంద్యత వైకల్యానికి రక్త సంబంధీకుల వివాహాలు గురి చేయవచ్చు. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.